హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈరోజు సెషన్లో అసలు ఏపీఐ అంటే ఏంటి, ఇన్ జనరల్గా ఏపీఐ టెస్టింగ్ చేయాలి అంటే మనం వేటిల్ని యూస్ చేస్తాము, అండ్ మనం ఏ ఏ పారామీటర్స్ పంపిస్తాము, అండ్ ఏపీఐ వచ్చిన తర్వాత దేని బట్టి వ్యాలిడేట్ చేస్తాము అన్నది ఈ కాన్సెప్ట్ ఈరోజు సెషన్లో చూద్దాం. సో ఎందుకంటే మూవింగ్ అహెడ్ మనము ప్లే రైట్ ఏపీఐస్ గురించి చూస్తాం కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఏపీఐ బేసిక్స్ తెలియాలి. సో ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఐడియల్గా ఏంది అంటే కనుక నువ్వు ఒక ఏపీఐని రిక్వెస్ట్ చేస్తే, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని రిక్వెస్ట్ చేస్తే కనుక దాని నుంచి నీకు రెస్పాన్స్ వస్తుంది. ఆ ఏపీఐ నుంచి నీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దానికి ఇన్పుట్ ఇస్తే దానికి నెససరీ అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఎట్లాగా, బేసికలీ నా అప్లికేషన్లో బోల్డ్ అంతమంది యూజర్స్ ఉన్నారు. యూజర్స్ యొక్క లిస్ట్ కావాలి. అలాంటి సిచ్యువేషన్లో గెట్ వాడతా. సో గెట్ అంటే ఏం చేస్తుంది, అప్లికేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ గెట్ చేస్తుంది. సో నాకు 4 డిఫరెంట్ ఏపీఐ రిక్వెస్టెస్ ఉన్నాయి, అండ్ అఫ్ కోర్స్ ప్యాచ్ కూడా ఉంటుంది. గెట్ అనే రిక్వెస్ట్ మనం ఎప్పుడు వాడతాము అంటే కనుక నీ అప్లికేషన్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అన్నప్పుడు మనం గెట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ పోస్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు నా అప్లికేషన్లో ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. సో నేను ఏపీఐని యూస్ చేసి నా అప్లికేషన్ నుంచి గెట్ చేయాలి అంటే గెట్ మెథడ్ వాడతాము. ఏపీఐని యూస్ చేసి అప్లికేషన్ నుంచి ఒక ఎంట్రీ క్రియేట్ చేయాలి, అప్లికేషన్లో నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలి, ఇన్ సచ్ సిచ్యువేషన్స్ నేను పోస్ట్ వాడతాను. అండ్ దెన్ నెక్స్ట్ తర్వాత నా అప్లికేషన్లో నా యూజర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నది, మేబీ యూజర్ యొక్క ఫోన్ నెంబర్ నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇద్దరు పుట్ కానీ ప్యాచ్ కానీ వాడతా. అంటే నా అప్లికేషన్లో ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, నేను దాన్ని అప్డేట్ చేయడానికి పుట్ ఆర్ ప్యాచ్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి డిలీట్. నా అప్లికేషన్లో ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది, నేను దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటి సిచ్యువేషన్లో ఐ విల్ బి యూజింగ్ దిస్ డిలీట్ ఎండ్ పాయింట్. సో ఈ 4 కూడా ఏపీఐ ఎండ్ పాయింట్స్ మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఏపీఐ మెథడ్స్ అనాలి సింపుల్లీ చెప్పాలంటే. గెట్, పుట్టు, పోస్ట్ అండ్ డిలీట్. పుట్టుతో పాటు ప్యాచ్ కూడా ఉంటుంది. పుట్టు ప్యాచ్ రెండు ఒకటే పర్పస్, రెండు ఏదైనా సరే అప్డేట్ చేయడం కోసమే మాట్లాడతాం. ఎనీవేస్ వి విల్ సీ అబౌట్ దీస్ థింగ్స్ మూవింగ్ ఫర్దర్. సో ఇప్పుడు ఒక ఏపీఐ ఉన్నది. సో సురేంద్ర, ఇప్పుడు నువ్వు గెట్ అంటున్నావు, పుట్ అంటున్నావు, పోస్ట్ డిలీట్ అంటున్నావు. వీటికి నువ్వు జస్ట్ మెథడ్స్ చెప్తున్నావు. గెట్ అన్నది ఒక మెథడ్, పుట్ అన్నది ఒకటి, పోస్ట్ అన్నది, ఈ 4 మెథడ్స్ చెప్పు. ఈ నాలుగిట్లకి ఏ ఏ ఇన్పుట్స్ మనం ఇవ్వాలి, రిక్వెస్ట్ ఆర్గ్యుమెంట్స్. ఒక ఏపీఐ నువ్వు ఇచ్చే రిక్వెస్ట్కి ఏమేం పారామీటర్స్ మనం ఇవ్వాలి. సో ఖచ్చితంగా యుఆర్ఎల్ ఇవ్వాలి, ఏపీఐ ఎండ్ పాయింట్ యొక్క యుఆర్ఎల్. గెట్కి సంబంధించిన ఒక యుఆర్ఎల్ ఉంటుంది, ఆ యుఆర్ఎల్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ హెడర్ అండి. సో హెడర్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫర్దర్ సెషన్స్లో నేర్చుకోపోయేవన్నీ కూడా పబ్లిక్ ఏపీఐస్. పబ్లిక్ ఏపీఐస్ వచ్చేసరికి దానికి దేనికి కూడా ఆథరైజేషన్ ఉండదు. సో జనరల్గా మన అప్లికేషన్ స్పెసిఫిక్ ఏపీఐస్ ఏమున్నా సరే వాటికి ఆథరైజేషన్, లాగిన్ మెకానిజం ఉంటుంది, ఆథరైజేషన్. హెడర్స్లో ఆ ఆథరైజేషన్ పంపిస్తాం. నెక్స్ట్ దాని తర్వాత మెథడ్. ఇప్పుడు మనం చెప్పాం కదా, గెట్, పుట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్. వీటితో పాటు జేఎస్ఎన్ బాడీ, ఇన్ జనరల్గా జేఎస్ఎన్ ఇన్ఫర్మేషన్. బేసికల్లీ గెట్ అండి, నా అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకురా అంటాం. అలాంటప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేర్ యాజ్ అ పోస్ట్ అన్న దానికి మీరు చూసుకున్నారనుకో, అప్లికేషన్లో ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేయి, యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఏ యూజర్ని క్రియేట్ చేయాలో ఆ డేటా ఎంత పోస్ట్కి ఇన్పుట్ కింద ఇస్తాం. అదే పుట్ ఆర్ ప్యాచ్, ఎగ్జిస్టింగ్ యూజర్ని అప్డేట్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి అన్నది దానికి ఇన్పుట్ ఇవ్వాలి. అంటే గెట్కి నీకు ఏ కైండ్ ఆఫ్ జేఎస్ఎన్ ఇన్పుట్ అవసరం లేదు, పోస్ట్కి కానీ పుట్కి కానీ ప్యాచ్కి కానీ నువ్వు డేటా ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అంటే నువ్వు ఒక ఏపీఐ రిక్వెస్ట్, నువ్వు ఏపీఐ టెస్టింగ్ చేయాలి అంటే నీకు ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ ఉండాలి, దానికి సంబంధించిన ఆథరైజేషన్ మెకానిజం ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ ఎండ్ పాయింట్ యూస్ చేయాలో నీకు తెలియాలి, దానికి అవసరమైన జేఎస్ఎన్ ఇన్ఫర్మేషన్ కూడా నీకు ఉండాలి. దట్స్ ఫైన్. సో ఇప్పుడు నా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, నేను ఇచ్చిన ఏపీఐని ఏదో ఒక టూల్ని యూస్ చేసి నేను హిట్ చేశాను. నాకు వచ్చిన జేఎస్ఎన్ రెస్పాన్స్ వ్యాలిడేషన్ రైట్ ఆర్ రాంగ్ అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఏ ఏపీఐనన్నా నువ్వు వ్యాలిడేట్ చేయాలి అంటే దాని యొక్క రెస్పాన్స్ కోడ్ని బట్టి మనం వ్యాలిడేట్ చేస్తాం అన్నమాట. సో రెస్పాన్స్ కోడ్ మీకు 200 ఏది వచ్చినా సరే సక్సెస్. 200 కానీ, 201 కానీ, 204 కానీ ఏది వచ్చినా సరే సక్సెస్. అంటే నువ్వు రిక్వెస్ట్ పంపించావు, నీ అప్లికేషన్ దాని గురించి ప్రాపర్గా రెస్పాండ్ అయినప్పుడు 200 వస్తుంది.
నెక్స్ట్ 400 ఎర్రర్స్, 400 కానీ 401 కానీ 404 కానీ ఇవన్నీ కూడా క్లయింట్ ఎర్రర్స్. క్లయింట్ అంటే మన సిస్టమ్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. అంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్లో కానీ లేదంటే నువ్వు పాస్ చేసే యూఆర్ఎల్లో కానీ నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్లోనే ఏదో ఇష్యూ ఉన్నప్పుడు మీకు 400 ఎర్రర్స్ వస్తుంది. అది నువ్వే ఫిక్స్ చేసుకోవాలి, సర్వర్తో సంబంధం లేదు. వేరాజ్ 500 అంటే నీ రిక్వెస్ట్ క్లియర్గా ఉంది, నీ ఇన్పుట్ క్లియర్గా ఉంది, నీ ఇన్పుట్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ సర్వర్ దాన్ని ప్రాసెస్ చేయలేకపోతుంది. అప్లికేషన్ సర్వర్లో ఇష్యూస్ ఉన్నప్పుడు 500 కానీ 501 కానీ 502 కానీ సర్వర్ ఎర్రర్స్ అన్నది వస్తుంది. అంటే ఒక ఏపీఐని నువ్వు వ్యాలిడేట్ చేయాలి అంటే కనుక దాని యొక్క రెస్పాన్స్ కోడ్ నుంచి నువ్వు ఈజీగా వ్యాలిడేట్ చేయొచ్చు. 200 వచ్చిందంటే అప్లికేషన్ ప్రాపర్గా రెస్పాండ్ అయింది. 400 ఏ ఎర్రర్ కోడ్ వచ్చినా సరే నువ్వు ఇచ్చే ఇన్పుట్ తప్పు ఉంది. 500 అంటే నీ అప్లికేషన్లో ఏదో ఇష్యూ ఉన్నది. ఇట్లా వీ కెన్ వ్యాలిడేట్ దిస్ హోల్ చంక్స్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇది బ్రీఫ్ ఓవర్వ్యూ ఆన్ అన్ ఏపీఐ. నెక్స్ట్ సెషన్లో వీ విల్ కంటిన్యూ విత్ ద ఫర్దర్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.